Cancer is one of the leading causes of cancer death in India and all over the world. Majority of the cases contain more than 80 to 90% of smoking one lung cancer. Western countries registries ఉంటాయి కానీ ఇండియాలో రిజిస్ట్రీస్ అంటే త్రూఅవుట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్ లో ICMR పెట్టారు, ఎల్సి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే అవి 28 సెంటర్స్ లో చేస్తే ఇందులో అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ థర్డ్ ప్లేస్ లో ఉంది, అంటే అరౌండ్ 13%. 14% లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నిటికన్నా ఎక్కువ ఓరల్ క్యాన్సర్ అది ఉంది. సో క్యాన్సర్ 80 to 90% స్మోకింగ్ వల్లనే వస్తుంది. మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, లైక్ మన కంట్రీలో ఎక్కువ పొగ కంబషన్ కి వాడతారు కదా పొయ్యి దగ్గర, అది దానివల్ల రావచ్చు. లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ మన ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టాసిస్ కానీ, ఇది కొన్ని కారణాల్లో జెనెటిక్ గా కూడా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 80 to 90% స్మోకింగ్ వాళ్ళని. సో మనం ఎక్కువ స్మోకర్స్ నే టార్గెట్ చేయాలి. సో ఇండియాలో స్మోకర్స్ పాపులేషన్ అరౌండ్ 15%, అందులో ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్టా ఒకటి. ఓకే, ఆ గ్రూప్ ని మనం టార్గెట్ చేయాలి. చేస్తే చాలా వరకు మనం క్యాన్సర్ డెత్ అది తగ్గించచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ కండిషన్. అది ప్రెజెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తారు. మామూలు ఎర్లీ స్టేజెస్ లో పేషెంట్ అంతా ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెరిగి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోతున్నాయి, అంటే సర్జరీ వాడు. అప్పుడు ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లీగానే చేయాలి మనం చేస్తున్నాను. ఆ విధంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. మనం వెరీ ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయొచ్చు. చేస్తే అది తొందరగా అది తీసేస్తే, అంటే సర్జరీలో కూడా చిన్న పార్ట్ ఆఫ్ ద లంగ్ తీసినా కూడా క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్ సర్వైవ్ ఇయర్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి. సో మోర్ దాన్ 20% రిడక్షన్ ఇన్ మార్టాలిటీ అని వెస్టర్న్ స్టడీస్ లో థియరీస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అది. సో ఇండియాలో మన అపోలో ఫస్ట్ ఈ విధంగా లాంచ్ చేశారు. ఇది అంటే మెయిన్ పీపుల్ లోకి వెళ్ళాలి ఇది లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. అది ఈ విధంగా ప్రెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ మనకి హెల్త్ ఎడ్యుకేషన్ లో. సో మీ అందరి కోఆపరేషన్ తోటి డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ అట్ అపోలో క్యాన్సర్ సెంటర్, విశాఖపట్నం. ఈ లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైవ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్ ఒక దేశ వ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్ గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్ గా ఉంటాయి అని చాలా మందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ కి, సెర్వికల్ క్యాన్సర్ కి, ఆడవాళ్ళలో వచ్చే రెండు ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉంది. నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్ కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఇస్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో థర్డ్ మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ ని మేము చూస్తూ ఉంటున్నాం.
ఆ వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీగా గుర్తించాలి? స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్, స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి. ఒకటో స్టేజ్ లో అంటే స్టేజ్ 1 లో గుర్తించిన క్యాన్సర్ కి ఆల్మోస్ట్ 90% క్యూర్ ఛాన్స్ ఉంటే, స్టేజ్ 3 లో గుర్తించిన క్యాన్సర్ కి అది 30% పడిపోతుంది. స్టేజ్ 4 లో గుర్తించిన క్యాన్సర్ కి లెస్ దాన్ 5% పడిపోతుంది. సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్ లో 90% క్యాన్సర్లు 3 లేక 4వ స్టేజ్ లో గుర్తించబడతాయి. అంటే మేము చూసే 10 మందిలో 8 మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్ గా చనిపోతున్నారు తప్పించి ఓన్లీ 2 కానీ 3 కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం. ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందిని బతికిస్తాం. సో ఎర్లీ స్టేజ్ లో గుర్తించడానికి పేషెంట్ సిమ్టమాటిక్ అవ్వకముందు, అంటే ఇంకా ఎసిమ్టమాటిక్ గా ఉంటేనే మనం గుర్తించడానికి ఈ లో డోస్ సిటీ స్కాన్ అనే ప్రక్రియ ద్వారా మనం గుర్తించవచ్చు. దీంట్లో ముఖ్యంగా మేము టార్గెట్ చేసే వాళ్ళు ఎవరంటే స్మోకర్స్, క్రానిక్ గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు, మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఒక రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ అలా 20 ఏళ్ల కన్నా స్మోకింగ్ చేస్తుంటే కంటిన్యూస్ గా దీన్ని క్రానిక్ స్మోకింగ్ ఆఫ్ మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ అని మేము అభివర్ణిస్తాము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇయర్ కి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు స్మోకింగ్ పాత ఇంతకుముందు స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఈ రకంగా స్మోకింగ్ ఇంతకుముందు చేస్తుంటే, ఇంత ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకి కూడా ఈ రిస్క్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ ఆపేసినా కూడా వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. అంటే 50 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఈ రకంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ టెస్ట్ ని ఇయర్ కి ఒకసారి చేసుకోవాలి. మామూలుగా మనకి తెలిసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ తక్కువ ఉండడం వల్ల ఇయర్ కి ఒకసారి చేసుకున్నా ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎర్లీగా ఏమైనా మనం డిటెక్ట్ చేస్తే దాన్ని త్వరితగతిన టెస్ట్ చేయించవచ్చు, బయాప్సీ చేయొచ్చు. ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నుంచి బయాప్సీ రిపోర్ట్ రావడానికి 48 నుంచి 72 గంటల్లో అపోలో హాస్పిటల్స్ లో డయాగ్నోసిస్ కూడా కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన ఎంటైర్ సదుపాయాలు ఈ సెక్టర్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, దాని తాలూకు ఎర్లీ స్టేజ్ లో వచ్చే క్యూర్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 నుంచి 90% క్యూర్ చేయగలిగే అవకాశాన్ని పేషెంట్స్ కి ఇవ్వగలుగుతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సో అందరికీ తెలిసింది ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక కణాల యొక్క సమూహం. అది ఏదో ఒక అవయవంలో మొదలవచ్చు, అది మొదలయ్యి అక్కడి నుంచి పెరిగి పెద్దయి మళ్ళీ వేరే అవయవానికి స్ప్రెడ్ అవ్వచ్చు. సో స్టేజ్ అనగానే ఆబ్వియస్ గా ఫస్ట్ అందరూ అనేది ఏంటంటే స్టేజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక క్యాన్సర్ ఏదైతే అవయవంలో మొదలవుతుందో అది ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే అది ఫస్ట్ స్టేజ్, అది సెకండ్. ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందా, వేరే చోటు వెళ్ళింది అంటే అది 3 కానీ 4వ స్టేజ్ కానీ అంటారు. ఇప్పుడు 3 కానీ 4వ స్టేజ్ కానీ వస్తే ఏ క్యాన్సర్ అయినా కూడా దాన్ని నయం చేయడం చాలా చాలా కష్టం. 4వ స్టేజ్ అయితే చాలా వరకు నయం చేయడం కూడా, ఇప్పుడు పూర్తిగా నయం చేయడం. సో డెఫినెట్ గా పేషెంట్ కి ప్రాణహాని అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు వేరే క్యాన్సర్ లో మనం ఎక్కువ భాగం 1-2 స్టేజ్ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేదా చర్మం క్యాన్సర్ కానీ. ఎందుకు అంటే మనకి నోరు కానీ, బ్రెస్ట్ కానీ, చర్మం కానీ అవేంటి మనకి బయట కనిపిస్తాయి. మనకి ఏ నొప్పి లేకపోయినా కూడా ఇప్పుడు ఒక గడ్డ వచ్చింది అనుకో నోట్లో, డెఫినెట్ డాక్టర్ చూపించుకుంటాం కదా ఖచ్చితంగా. సో ముందే అంటే మనకు దానికి ఏ స్క్రీనింగ్ పెద్దగా అవసరం ఉండదు, డైరెక్ట్ గా మనకి బయటకు తెలుస్తుంది. కానీ ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఉంటాయి. ఏదైనా చిన్న గడ్డ తయారైతే మనం తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ. సో అది అలాగే నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యి ఒక 4 సెంటీమీటర్లు అయిపోయి మళ్ళీ వేరే చోట స్ప్రెడ్ అయితే కానీ మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే మనం ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎక్కువ భాగం మనం 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్ లో కానీ మనం తెలుసుకున్నా అదే మనం దొరుకుతుంది.